దేశంలోని అత్యంత పురాతన సామ్రాజ్యాలలో పేరుగాంచిన రాజవంశమంటే చోళులదే. కావేరి నది మధ్యలో ఉన్న సారవంతమైన లోయలో కళ మరియు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన రాజవిజేంద్ర రాజభవనం ఉంది. అపారమైన సంపద, అద్భుతమైన రాచరికం. ఈ సంపద మరియు ఆనందానికి కారణం అతని ఏకైక కుమార్తె రాణి తంగమాదేవి. ఒకరోజు రాణి ఆలయానికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా భీకరమైన ధ్వని వినబడింది. ఆ వికృతమైన శబ్దానికి ఆకాశం దద్దరిల్లింది. అంతా చీకటి. దారి కనపడక రాణి భయాందోళనకు గురై పరుగులు పెట్టింది. అనుకోకుండా రాణి కింద పడిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగలడం వలన మూర్ఛపోయింది. విషయం తెలిసిన సైనికులు రాణిని రాజభవనానికి తీసుకెళ్లి ఆమెను గదిలో పడుకోబెట్టి ఆమెకు పరిచర్యలు చేశారు. రాజు విషయం తెలుసుకుని గదివైపు పరుగులు పెట్టాడు. చీకటి గది, నిశ్శబ్దం. ఇంతలో ఏదో ద్రవం తాగుతున్న శబ్దం వినిపించింది. రాజు ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించగా అతను తన కుమార్తెను చూసి విస్తుపోయాడు. రాణి తంగమ బ్రతికున్న పావురం రక్తం పీలుస్తూ బ్రహ్మరాక్షసి రూపం దాల్చింది. భయభ్రాంతులకు గురైన రాజు ఆ దుష్టశక్తి నుంచి విముక్తి కొరకు రాజ్యంలోని ప్రముఖ సాధువులు, మంత్రగాళ్లు, తాంత్రికులు రావాలని ఆదేశించారు. రాజు మాటలు విన్న తాంత్రికులు, మాంత్రికులు, సాధువులు బ్రహ్మరాక్షసిని బంధించడంలో విఫలమయ్యారు. కొందరు చనిపోయారు. రాజు దుఃఖితుడై వెంటనే రాజసభ ఏర్పాటుకు కబురు పెట్టాడు. రాజసభలో ఒక బ్రాహ్మణుడు లేచి నిలబడి ఏదో ప్రకాశకర్త పేరును సూచించాడు. రాజా విజయేంద్రుడు అతనిని రాజసభకు రమ్మని ఆహ్వానం పంపాడు. రాజు మాటలు విని ఆ ప్రకాశకర్త తమ దగ్గర కాంచీపురంలో అభ్యసించడానికి వచ్చిన రామానుజుణ్ణి వెంటబెట్టుకుని రాజా విజయేంద్ర ఆస్థానానికి వచ్చాడు. రాజు తన కూతురి దగ్గరకు వాళ్ళని తీసుకెళ్లాడు. కూతుర్ని చూపించాడు. రాణిని ఆవరించి ఉన్న బ్రహ్మరాక్షసి రక్తసిక్తమైన ముఖంతో పగలబడి నవ్వడం మొదలెట్టాడు. ప్రకాశకర్త అంగీకారంతో వాళ్ళ శిష్యుడైన శ్రీ రామానుజాచార్యులు ప్రచండమైన మంత్రాలు పఠిస్తూ బ్రహ్మరాక్షసి వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్లారు. రామానుజే అంత దగ్గరకు వెళ్లారు. బ్రహ్మరాక్షసికి అంత అగ్ని తాకిడి పెరిగింది. ఆ మంట తట్టుకోలేక బ్రహ్మరాక్షసి ఆయన ముందు మోకరిల్లింది. రామానుజ బ్రహ్మరాక్షసి తల మీద కాలు పెట్టి తక్షణం రాణి దేహం విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించారు. రాణి దేహం విడిచిన ఆ బ్రహ్మరాక్షసిని ఒక పెట్టెలో బంధించి మంత్రం ద్వారా దిగ్బంధించి ఆ పెట్టెను తన సహచరుడు నాగచంద్రకు అప్పజెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రోజు నుంచి ఆ పెట్టెను పారంపర్యంగా నాగచంద్ర సంతతి వారు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నాగచంద్ర వారి 7వ సంతతైన విష్ణుకుంభ సంతతి వారు తమ నిర్లక్ష్యం ద్వారా ఆ పెట్టెను